ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో దరిద్రం ఏంటంటే, రాజకీయ దిగజారుడుతనం వల్ల నేరస్తులు తప్పించుకోవచ్చు. హ్మ్. నేరస్తులు తప్పించుకోవడానికి రాజకీయం ఉపయోగపడుతుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో హ్మ్. మర్డర్ చేసినోళ్ళు ఆళ్ళు అర్ధజన మంది. అవును. రాజకీయ కోణం వలన వాళ్ళు హ్యాపీ ఇప్పుడు. హ్మ్. వాళ్ళకి మంచి ట్రీట్‌మెంట్. అవును. ఏ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. బెదిరించి బ్లాక్‌మెయిల్ చేసి ఆళ్ళు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. రాజకీయం వల్ల. హ్మ్. వాస్తవంగా జగన్ జేయించాలి అనుకుంటే ఫ్యాక్షన్ మర్డర్‌లు ఎట్టుంటాయి ఈళ్ళకి తెలీదు చాలామందికి. హ్మ్. ఫ్యాక్షను, రౌడీ మర్డర్‌ల గురించి ఆ ఫీల్డ్‌లో చాలా డీప్‌గా తిరిగి, వాళ్ళతో ఇంటర్వ్యూలన్నీ చేశామా, వాళ్ళ వ్యవహారాలన్నీ చూసిన వాడిగా. ఫ్యాక్షనిస్టులు ఇట్లా కనబడేటట్టు ఒక ఐదుగురిని ఎట్టి, ఆళ్ళు ఇళ్ళ దగ్గర చేయరు. దారిన వెళ్ళేటప్పుడు బాంబేస్తారు. ఎక్కడేసేయాలో ఆళ్ళకి తెలుసు. అంటే హత్యకు ఆధారాలు కూడా దొరకకుండా చేస్తారేమో. అంతే. ఫ్యాక్షన్ మర్డర్‌లు అంటే అంతే. అంతేగా. హ్మ్. లేదా ప్రత్యర్థుల చేత చేపిచ్చి హ్మ్. వాళ్ళనెళ్లి లొంగిపోమనమంటారు. అవును. నిజమే. అవును. ఇదొకటి ఉంటది. ప్రత్యక్షంగా ఆ ఫ్యాక్షన్ గ్రూపులు ఇప్పుడు ఎక్కడ ఎందుకు రాజారెడ్డిని మర్డర్ చేసిన పార్థసారథి రెడ్డి హ్మ్. మొన్న మనకి ఇంటర్వ్యూ లైవ్లో అదే. కూడా అదే. వచ్చారు. అవును. హ్మ్. ఏంటి అక్కడ గొడవ? హ్మ్. వాళ్ళ గ్రౌండ్ లెవెల్‌లో ఉన్నటువంటి గొడవలు. రాజారెడ్డి వాళ్ళని చంపేస్తాడని భయపడ్డారు. రివర్స్‌లో చంపేశారు హ్మ్. ఇక్కడ. హ్మ్. అదే తరహాలో ఇప్పుడు వివేకానంద రెడ్డికి శత్రువులైనటువంటి వాళ్ళు అక్కడే ఉంటారు కదా! అవును.